హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ రాక్ మూవీ రివ్యూస్. మూవీ అర్జున్ చక్రవర్తి, కాస్ట్ వచ్చేసి విజయ రామరాజు గారు అండ్ సీజర్ రోజ్ గారు. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours and 21 minutes. అండ్ చక్రవర్తి మూవీ చూస్తాను గాయ్స్. అండ్ ఈ మూవీ కోసం చెప్పాలంటే మూవీ అయితే బాగుంది. ఇలాంటి మూవీ చాలాసార్లు చూసినట్టు ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది. అండ్ ఇలాంటి న్యూ ఫీలింగ్ అయితే రాదు మూవీలో. అండ్ ఆ ఇమోషన్ డెప్త్ బాగుంది, ఆడియన్స్ని బాగా ఎంగేజ్ చేస్తుంది. ఒక గుడ్ మూవీ అని చెప్పొచ్చు. మూవీ 80s 90s ఫీల్ని బాగా ఎలివేట్ చేస్తే ఇది బేసిక్గా స్పోర్ట్ రిలేటెడ్ కబడ్డీ మూవీ కదా. స్పోర్ట్ డ్రామా మూవీస్ అని ప్యాటర్న్ లానే అనిపిస్తుంటుంది. ఎందుకంటే మన జనరల్గా చూసుకుంటే మన ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ అంటే స్పోర్ట్స్ రిలేటెడ్ మూవీస్ అన్నీ కూడా ఒకేలాగా ప్యాటర్న్లో ఉంటాయి అనిపిస్తుంది. ఆ డ్రామా అనేది డిఫికల్ట్గానే అనిపిస్తుంది. రియల్ లైఫ్ స్టోరీ ఇన్స్పైర్ రియల్ ఇన్స్పైర్ స్టోరీ ఇది. అర్జున్ చక్రవర్తి ఉన్నారు, మనకి లాస్ట్లో కనెక్ట్ చేస్తారు అని అయితే నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది. అండ్ మూవీ క్లైమాక్స్లో పోర్షన్ అన్నీ కూడా బాగానే ఉంటాయి. మూవీలో ఆస్పెక్ట్ ఈజీగా గెస్ట్ చేసేయచ్చు కొన్ని పోర్షన్లు అయితే. రియల్ ఇన్సిడెంట్ బేస్గా తీసుకొని తీసిన మూవీ కదా ఇది. అండ్ కబడ్డీని నిజం లాగే చూపించడానికి చాలా ఎఫర్ట్ పెట్టారు చూపచ్చు. హీరోకి కూడా 6 months ట్రైనింగ్ ఇచ్చారని ఇక్కడ విన్నట్టు గుర్తు నాకు. అండ్ 1960-80 నేటివిటీ రీక్రియేట్ చేశారు. ఇవన్నీ కూడా చాలా బాగానే అనిపించాయి. నెక్స్ట్ ఏంటంటే సాంగ్స్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ పెట్టిన వాళ్ళు అంటే కొంచెం మెలో డ్రామా అనిపిస్తుంది. ఆ మెలో డ్రామాలు ఏంటంటే కొన్ని దగ్గర మనకి బోర్ కొట్టే ఫీలింగ్ కూడా వదులుతూ ఉంటుంది అనమాట. సో నాకేంటంటే ఈ మెజారిటీ సీన్స్ ఉన్నాయి కదా మూవీలో, అవి హైదరాబాద్లో షూట్ చేసినట్టే అనిపిస్తుంది. అండ్ కబడ్డీని మెయిన్ స్ట్రీమ్తో తన జర్నీని చూపించడం, స్ట్రగల్తో తన లైఫ్ ఎలా నడిపించారు అనేది స్టోరీ రివాల్వ్ అవుతుందన్నమాట. కబడ్డీ ఫ్యాషన్, రూలర్ టు నేషనల్ జర్నీ, ఫినాన్షియల్ స్ట్రగల్, ఇవన్నీ కూడా ఆడియన్స్ని మూవీలో కనెక్ట్ చేస్తుంది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ హ్యాపీగా వెళ్ళి మూవీ చూడొచ్చు. సో మంచి డ్రామా, ఎమోషన్ బాగా కనెక్ట్ అవుతుంది. ఆ టైంలో కొంచెం ఇమోషన్గానే ఉంటుంది అనమాట. చాలా హార్డ్ వర్క్ చేస్తారు ఎఫర్ట్ పెట్టడానికి అనమాట. క్లియర్గా తెలుస్తుంది గేమ్కి పెట్టిన ఎఫర్ట్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఉంటున్నాయి. మూవీలో స్టోరీ ఇది అయితే ఉందో అర్జున్ చక్రవర్తి రియల్ పర్సన్ది స్టోరీ ఇది అయితే ఉందో చాలా ఇన్స్పైర్గా ఉంటుంది. అండ్ చాలా గ్రేట్ అని చెప్పవచ్చు. ఇన్స్పైర్ స్టోరీ చూడడం, స్పోర్ట్కి రిలేటెడ్గా పర్లేదు చూడంటే అనుకోవాలి. ఈ మూవీ ఖచ్చితంగా మూవీ నచ్చుతుంది. చాలామందికి తెలియపోవచ్చు, బట్ ఈ మూవీతో తన పేరు హిస్టరీలో ఉండిపోతుంది అని చెప్పొచ్చు. అండ్ ఇది ఇన్స్పైర్ ఇమోషనల్ స్పోర్ట్ డ్రామా ఇది అని చెప్పొచ్చు. అండ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ చేయడానికి వస్తే విజయ రామరాజు గారు చాలా అంటే చాలా బాగా చేశారండి మూవీలో దీని. అండ్ సీజర్ రోజ్ గారు కూడా బాగానే చేశారు. అండ్ ఎవరైతే సపోర్టివ్ రోల్ ఉన్న ఆర్టిస్ట్ ఉన్నారు చాలా మంది ఉన్నారనమాట. వాళ్ళు కూడా వాళ్ళ ఇచ్చిన క్యారెక్టర్ తగ్గట్టే బాగానే పర్ఫామ్ చేస్తారు. అదే చెప్పి కొన్ని సిచ్యువేషన్లో ఆల్రెడీ ఇలాంటి మూవీలో చూసే ఫీలింగ్ అయితే వస్తుంటుంది అనమాట. డైరెక్షన్ అయితే బాగుంది. లేకపోతే చెప్తాను మెలో డ్రామా వల్ల కొంచెం బోర్ కొట్టించింది అక్కడ. అంటే మనకి ఎక్కువ సాంగ్స్ పెట్టేసిన వల్ల అలా అనిపించింది అనమాట. టూ మచ్ సాంగ్స్ పెట్టాలి. బేసిక్ అయితే రియల్గా ఎవరైతే అర్జున్ చక్రవర్తి ఉన్నారు కదా, ఆయన స్టూడెంట్ అంతా ఈ డైరెక్టర్ గారు. ఆయన మీద ఇప్పటి నుంచో మూవీ తీద్దాం థాట్ అయితే ఉంది దానికి. ఫైనలీ మూవీ అయితే తీసేస్తారు. సో అది విషయం. అదొక పాయింట్స్ కొంచెం ఆయన కొంచెం మంచిగా చేసుకుంటే బాగుండేది. అండ్ సాంగ్స్ కూడా ఎక్కువ పెట్టిన వల్ల అది ఏంటంటే మెలోడ్రామా ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది. బీజిఎం సాంగ్ అయితే సాంగ్స్ బాగున్నాయి. అండ్ బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో బాగుంది. ఏంటంటే సాంగ్స్ ఎక్కువగా పెట్టిస్తారు. టూ మచ్ మెలోడ్రామా అయితే ఎక్కువగా అయిపోయిందండి. సో ఆ ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది మనకి. సో అదే విషయం. అండ్ రేటింగ్ విషయానికి వస్తే ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ అయితే 3.1 out of 5. సో రియల్ లైఫ్ ఇన్స్పైర్ స్టోరీ కాబట్టి అర్జున్ చక్రవర్తి ఒక రియల్ హీరో అని చెప్పవచ్చు. ఈ స్పోర్ట్ డ్రామా అయితే చూడలేదు, వాళ్ళు చూస్తే బెటర్గా అనిపిస్తుంది. అండ్ స్పోర్ట్ డ్రామా చూసిన వాళ్ళకైతే అంటే పెద్దగా అనిపించదు, ఎవరైతే చూస్తారు వాళ్ళకైతే రెగ్యులర్గా. సో అది విషయం. సో ఈ వీడియో దట్స్ ద వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్కి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్న ఫర్దర్ రివ్యూని మిస్ అని చూడవచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మళ్ళీ మీట్ అవుదాం కొత్త వీడియోతో. అప్పటి వరకు టేక్ కేర్. జై హింద్.